ఎరి అనుకుని సిద్ధుకు ముద్దు పెట్టా. ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. అంటే ఏందే? నన్ను వెళ్ళి బోకరజం చేయమంటా? నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీసాను. చెర్రీ ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే. బాత్రూమ్ పోయా బెడ్రూమ్ కు పోకపోయినావా? ఏం చేస్తున్నా? పాలు బితుకుతున్నా హెడ్ గారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి దున్నపోతా. అయ్య బాబాయ్, ప్రెసిడెంట్ గారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఊళ్ళో ఆయన పరువేం కావాలి? మరి బ్యాగ్ ఆడడానికి పరువు లేదేంటి? మనం ప్రెసిడెంట్ కదా, మనల్ని ఎవడేం పేగలని ఫీలింగ్. అసలు మీరు మగాళ్ళేనా? వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేస్తా. పిండాలు తినే కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా, చరిత్రలా. అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను. రాము రే పెద్దడా, ఈయనవరా చిన్నోడి త్యాగం. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఆడమ్ముతాను నేను ఈ 2 కిడ్నీలే. ఏమండి కృష్ణ గారు, గుడికి వచ్చారా? లేదు, కబడ్డీ ఆడుకోనొచ్చు. పట్టాను. రక్షింతలనైనా ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ధనియాలు 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 ధనియాలు. ఇంకా నయ్యం, గసగసాలని లేదు. సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఎప్పటి నుంచి చదివేద్దామని కాదు, అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి. సార్, ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. అబ్బాయిలందరూ బ్యాడ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో విలన్స్ కూడా అబ్బాయిలే ఉంటారు. మళ్ళీ టీవీ సీరియల్లో విలన్లు అమ్మాయిలు ఎందుకుంటారు? బేసిక్ గా అమ్మాయిలంటేనే మంచోళ్ళు. లేడీ పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో. వెల్కమ్ టు కలకత్తా. నువ్వు మా కొంపలో అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కొంపలు తిరగలేక తెస్తా ఉన్నావా? ప్రయాణం బాగా జరిగింది కదా? మా ప్రమేయం లేకుండా బాగానే జరిగిందిలే. చెల్లింకి ఎంతమందిని వాటేసుకోవాలి? మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారా? నువ్వు నోరు పోయినా గబ్బు నాయాలా? ఇద్దరికే చస్తున్నాం, ఇంకా 5గురు వస్తే జ్వరం ఇడికి కాదు దానికి వస్తుంది. మెడిసిన్స్ ఏం పని చేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? నేతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. ఉండు పెద్దనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? అమ్మాయి, కలకత్తా నుంచి కబురు వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. చిల్లర ఉన్నవాళ్లే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్లే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్కా? దిగా. నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళండి రా, సుమారు 4 షాపుల్లో తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు. నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం. అది ఎలాగా? ఇది అలాగే. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారా తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లాగా పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా. నాకు వినపడాలని అన్నాం. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మనం అంటే చుట్టుపక్కల 100 గ్రామాలకి తెలుసు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. కరెక్ట్ గా ఆగారండి. చెగుటండి కాదు కదా అనుకున్నా, ఏనుగు వేసినట్టుంటే. బబ్లు అండి, అరిసి తింటావా? అరగొండ తింటా. చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకురానండి. అమ్మా, ఇదిగానండి పండు రసం. థ్యాంక్స్. అబ్బా, ఏంటి ఎంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా.